హలో అండి. నిన్నైతే మా గల్లీలో అక్క వాళ్ళ బాబుది బర్త్డే ఉంది. బర్త్డే బాబు ఇతనే. ఈ బాబుది బర్త్డే అన్నమాట. అందుకని నిన్న ఈవినింగ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. మేమందరం కలిసి వంటలు చేసుకుంటున్నాము ఇంట్లోనే. ఎప్పుడు బయట నుండే నాని ఈసారి అక్క ఇంట్లోనే చేద్దామంటే చేస్తున్నాము. ఇక్కడ మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాము, దమ్ బిర్యానీ. పిల్లలందరూ అదే చేయమని అడిగినరని అది చేస్తున్నాము. ఇక్కడ చికెన్ అయితే మంచిగా శుభ్రంగా కడిగి దీనికి మసాలాలు అయితే అక్క నేను ఇట్లా పట్టిస్తున్నాం అన్నమాట. మసాలా పట్టిద్దామని అక్క వేస్తుంది, నేనైతే ఇట్లా మంచిగా కలుపుతున్నా. చికెన్కి మసాలా పట్టించి ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలి. అప్పుడే చికెన్ బిర్యానీ బాగుంటుంది, టేస్టీగా వస్తుంది అన్నమాట. అందుకనే ఇక్కడ మసాలాలు అయితే పట్టిస్తున్నాము. ఈ అక్షయ్ బాబు కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఆనియన్స్ అవి అన్నీ కట్ చేసి ఇస్తున్నాడు ఆయననే. చాలా బాగా అనిపిస్తుంది. మా గల్లీలో ఎవరి దగ్గర ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా మా అందరి హడావిడి ఉంటుందన్నమాట. అందరం ఇట్లా ఒక దగ్గర చేరి సెలబ్రేషన్ చేసుకుంటాము, చాలా ఎంజాయ్ చేస్తాము. అందరం ఇట్లా కలిసిమెలిసి ఉంటాము. అందుకే చాలా బాగా అనిపిస్తుంది. మా కాలనీలో ఇట్లా మసాలా అంతా పట్టించి పెడుతున్నాము. చాలా అంటే చాలా సందడిగా చాలా బాగా అనిపించింది. మా కాలనీలో ఎవరి దగ్గర ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మేమందరం ఇట్లనే చేసుకుంటాము. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే కదా. చికెన్కి అయితే ఇట్లా మసాలాలన్నీ పట్టిస్తున్నాం అన్నమాట. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇవన్నీ అయితే వేసి మంచిగా ఇట్లా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలిపితేనే చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా వస్తుంది. ఇక్కడ మేము ఒక 6 కిలోల చికెన్ అయితే తీసుకున్నాము. 6 కిలోల బాస్మతి రైస్ తీసుకున్నాం అన్నమాట. తీసుకొని ఇట్లా పలావ్ అయితే చేస్తున్నాం. పలావ్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. ఈమెనే అక్క. మీ అందరికీ నేను చాలా వీడియోస్లో చూపిస్తా. జన అక్క అని, వాళ్ళ బాబుదే బర్త్డే. ఇక్కడ మసాలాలన్నీ అయితే బాగా వేస్తున్నాము. దమ్ బిర్యానీ అంటేనే ఒక స్పెషల్. అందులో ఈ మాత్రం మసాలాలు ఉంటేనే కదా టేస్ట్ వస్తుంది. అందుకనే మంచిగా మసాలాలు అయితే పట్టిస్తున్నాం అన్నమాట. దీంట్లో పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసేసి ఫైనల్గా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసినాము. ఇంకా ఇక్కడ మేము మజ్జిగలోకి దాంట్లోకి అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాము. ఇక్కడ నేను మిర్చి అవి కడిగి ఇక్కడ పెట్టేసిన, పుదీనా, కొత్తిమీర. ఇక్కడ మజ్జిగ చేస్తున్నా నేను. అక్షయ్ బాబు ఏమో ఆనియన్స్ అన్నీ కట్ చేస్తున్నాడు. బిర్యానీలోకి బ్రౌన్గా వేయించుకోవాలి కదా, అందుకనే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ మమ్మీకి నాకు చాలా వర్క్ చేస్తారు. ఈ పిల్లలు ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. నేనైతే ఇక్కడ 1 కేజీ చికెన్ కర్రీని కూడా వండుతున్నా. స్టవ్ని ఆల్లో పెట్టుకొని ఇట్లా కూర్చొని అయితే మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ వంటలు అయితే చేసుకుంటున్నాం అన్నమాట, అక్క నేను. ఈ అక్క అంటే నాకు చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు వీళ్ళ షాప్ దగ్గరికి కూడా వెళ్తా. మీరు ఆ వీడియోస్ కూడా చూసే ఉంటారు. ఆ అక్కనే ఈ అక్క అన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ 1 కేజీ చికెన్ కర్రీ కూడా చేస్తున్నా. ఇట్లా చిన్న చిన్న పార్టీస్ కలిసిమెలిసి చేసుకుంటే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అందరూ మనస్తత్వాలు ఒకే రకంగా ఉండి ఫ్రెండ్లీగా ఉంటే కాలనీలో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుంది కదా. మేమైతే అట్లనే ఉంటాం. చాలా బాగుంటుంది ఇట్లా ఎంజాయ్గా ఉంటే. ఇక్కడ ముందైతే నేను బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ని మనం బిర్యానీలో వేయడానికి కావాలి కదా, అందుకనే ఇక్కడ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నా. బిర్యానీలో ఎన్ని బ్రౌన్ ఆనియన్స్ వేస్తే అంత టేస్టీగా వస్తుంది. కొంచెం ఓపికతోటి చేసుకోవాలి అంతే. చూసారా, ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే అప్పుడే మాడిపోతాయి అవి. తర్వాత నేను ఇక్కడ 1 కేజీ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఎవరైనా ఇట్లా బిర్యానీకి సైడ్కి వేసుకుంటారు,
వైట్ రైస్కి వేసుకుంటారని. నేను వచ్చేసరికి అక్క సాంబార్ అవి చేసేసింది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటారని సాంబార్ అయితే చేసి పెట్టేసింది. అక్క నేనైతే అన్నీ ఏవైనా మంచిగా షేర్ చేసుకుంటాము, ఏవైనా మాట్లాడుకుంటాము, ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా ఫ్రీగా ఉంటాం అన్నమాట. అక్క నేను చాలా క్లోజ్గా ఉంటాము, సొంత ఓన్ సిస్టర్స్ లాగానే ఉంటాం మేమిద్దరము. ఏ ఉన్నా ఇట్లా కలిసిమెలిసి మంచిగా చేసుకుంటామండి. అక్క అంటే నాకు చాలా ఇష్టం. చూడండి వర్క్లో ఉన్నామన్నమాట. ఇక్కడ స్టవ్ కూడా తెప్పించినాము, కానీ స్టవ్ ఎందుకో రావట్లేదు అని బయట గేట్ బయట అక్క కట్టెల పొయ్యి ముట్టించింది. ఆ కట్టెల పొయ్యి పైననే వండుతున్నాం మేము ఇప్పుడు దమ్ బిర్యానీ. కట్టెల పొయ్యి మీద చేసే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. చాలా రోజుల తర్వాత మేమైతే ఇట్లా కట్టెల పొయ్యి మీద దమ్ బిర్యానీ చేస్తున్నాము. పిల్లలు అయితే ఆ పొయ్యి చుట్టే ఉన్నారండి. మా పిల్లలు, మా కింద వినోద వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళకి ఏందో వింతగా అనిపించి వాళ్ళు ఆ పొయ్యి దగ్గరనే ఆడుతున్నారు. మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు అన్నమాట పిల్లలు. చూడండి అక్క నేను కష్టపడుతున్నాం ఇద్దరం కలిసి. ఆ మంట పెద్దగా వస్తుంది, నాకు కూడా భయం అవుతుంది ఆ మంట చూస్తే, అందుకనే దూరం ఉండి కలుపుతున్నాము. కానీ కట్టెల పొయ్యి మీద చేస్తుంటే ఆ ఎంజాయ్ వేరేనే ఉంటుంది, బాగా అనిపించింది మాకైతే. ఈ చికెన్ని దమ్కైతే వేసినాం అన్నమాట. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది కట్టెల పొయ్యి మీద చేస్తే. చాలా రోజుల తర్వాత ఇట్లా చేయడం మాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్లా చేస్తుంటే బయట పిల్లలందరూ మా దగ్గరనే ఉండి ఇదంతా తీస్తున్నారనమాట, వీడియో తీస్తున్నారు, మమ్మల్ని తీస్తున్నారు. వాళ్ళకి వింతగా అనిపిస్తుంది పొయ్యిని చూస్తుంటే. కట్టెల పొయ్యి మీద నాన్ వెజ్ ఏది వండినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, మంచిగా ఉడికిపోతుంది కదా, చాలా బాగుంటుంది. గ్యాస్ కంటే కట్టెల పొయ్యి మీద వండితే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మా పాప చూడండి దాని మీద మూతను తీసి మా బ్యాండ్ కొడుతుంది. ఈయననే అక్షయ్ బాబు మాకు హెల్ప్ చేస్తున్నాడు, పాపం బర్త్డే బాబు. చాలా పని చేస్తారండి ఇద్దరు అన్నదమ్ములు కూడా. చాలా ఎవరి దగ్గర, మా దగ్గర ఏ ఫంక్షన్ ఉన్నా కూడా వాళ్ళ అడావిడే ఉంటుంది. చాలా పనిలో మాత్రం ముందు ఉంటారు. పిల్లలిద్దరూ యాక్టివ్గా ఉంటారు. మొత్తం మీద ఇక్కడ మేము దమ్ బిర్యానీ అయితే చేసేసినాము. చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చింది, కొద్దిగా సాల్ట్ తగ్గింది, చాలా బాగా వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇంకా బర్త్డే వీడియో పార్ట్ 2లో పెడతా, దాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది, అది కూడా పార్ట్ 2 పెడతా, చూడండి. చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్, బాయ్.